హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దీపికా టాక్స్. ఈరోజు వీడియోలో చికెన్ కబాబ్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఈజీగా అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మేమైతే 1.5 kg చికెన్ తీసుకొని కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాం అనమాట. ఇందులోనే 4 టేబుల్ స్పూన్ల కారం అయితే వేస్తున్నానండి. చికెన్కి మనం కారం ఎంత తింటామో మన టేస్ట్కి తగ్గట్టుగా అయితే వేసుకోండి. అలాగే సాల్ట్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ కూడా వేసేసాను. ఇందులోనే 1 టీ స్పూను ధనియాల పొడి అండి, కొంచెం గరం మసాలా, ఇదైతే వచ్చేసి మన కబాబ్ మసాలా అండి. మేమైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. ఇందులోనే టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి బాగా ముక్కలకు పట్టే విధంగా కలిపేసుకోవాలి. ఇలా ప్రతి ముక్కకు కూడా ఈ స్పైసెస్ అన్నీ కూడా నిండుగా పట్టే విధంగా అయితే మనం అన్నిటిని కూడా చక్కగా కలిపేసుకోవాలండి. చూడండి, ఇక్కడ నేనైతే ఈ విధంగా అన్నిటికీ కూడా ఈ మసాలా మొత్తం కూడా పట్టే విధంగా కలుపుతున్నాను అన్నమాట. ఇలా ఇప్పుడు అంతా కూడా మిక్స్ చేసుకున్నాం కదండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేస్తున్నామండి. ఈ ఆయిల్ మొత్తం కూడా చికెన్ పీసెస్కి చక్కగా పట్టే విధంగా అయితే మొత్తం కూడా కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న ఈ చికెన్ మొత్తాన్ని కూడా ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలండి. అప్పుడే కారం మొత్తం కూడా చక్కగా ఈ చికెన్ పీసెస్కి పడుతుందన్నమాట. ఇక్కడ మేమైతే కబాబ్ స్టిక్స్ ఉంటాయి కదండి, వాటికైతే గుచ్చేసుకున్నాం అన్నమాట. ఇదంతా పెద్ద లెంతీగా ఉంటుందని నేనైతే ఫుల్ వీడియో అయితే లెంతీగా అయితే తీయలేదండి, గుచ్చేసామన్నమాట. చూడండి, ఇక్కడ మన చికెన్ ముక్కలని నిప్పుల పైన పెట్టేసి ఇలా కాల్చుకోవాలన్నమాట. మనం కాల్చేటప్పుడు కొంచెం కొంచెంగా ఆయిల్ వేసుకుంటూ చికెన్ కబాబ్స్ని అయితే మనము నిప్పుల పైన కాల్చుకోవాలండి. మొత్తం రొటేట్ చేస్తూ చక్కగా కూడా కాల్చుకోవాలండి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కబాబ్స్ ఈజీగా ఎలా చేసుకోవాలో వీడియో అయితే చూసేశారు కదా. చూసి అలా వెళ్ళకుండా ఒక లైక్, కామెంట్, షేర్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.